నగరంలో 27 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక హంగులతో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించిన ఐటీ హబ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారుతోంది. ఇన్నాళ్లు మెట్రో నగరాలకే పరిమితమైన ఎంఎన్సీ కంపెనీలను ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరించాలనే తెలంగాణ ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఐటీ హబ్ కోఆర్డినేటర్ లాక్స్ చెపూరి రెండేళ్లుగా చేసిన అలుపెరిగిన ప్రయత్నం నేడు 5 అంతస్తుల సుందర భవనంగా రూపుదిద్దుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 400 మంది నిరుద్యోగులకు ఉపాధి వనరుగా మారటం పట్ల జిల్లా వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం ఐటీ హబ్ ప్రగతిని చూసి ముచ్చటపడిన ఐటీ మంత్రి కేటీఆర్ సెకండ్ ఫేజ్ నిర్మాణానికి 20 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించడం రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లా అభివృద్ధికి మరింత దోహదం చేస్తుందని తెలంగాణ ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రమోషన్ సీఈఓ ఐటీ విజయ్ రంగినేని చెప్పారు. ఖమ్మం ఐటీ హబ్ ప్రారంభ కార్యక్రమం పర్యవేక్షించేందుకు ఖమ్మం నగరానికి వచ్చిన విజయ్ రంగినేని కేటీవీతో ప్రత్యేకంగా ముచ్చటించారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరానికి ధీటుగా తెలంగాణలోని ఇతర ముఖ్య పట్టణాల్లో కూడా ఐటీ హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్న విజయ్ రంగినేని స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. మనము ఐటీ గ్రోత్ చూస్తేను మోస్ట్ ఆఫ్ ది గ్రోత్ ఈజ్ కంప్లీట్లీ కాన్సన్ట్రేటెడ్ మన మాదాపూర్ అయితేంది, గచ్చిబౌలి అయితేంది, ఇక్కడనే కాన్సన్ట్రేట్ అయింది. సో ఫ్రమ్ ఎ గవర్నమెంట్ పర్స్పెక్టివ్ వీఆర్ లుకింగ్ ఎట్ టేకింగ్ దట్ గ్రోత్ అండ్ స్ప్రెడింగ్ ఇట్ అక్రాస్ ది ఎంటైర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మొత్తము ఈ గ్రోత్ని పెంచాలని అనుకుంటున్నాం. అందుకని ఒకటి గ్రిడ్ పాలసీ కూడా వచ్చింది హైదరాబాద్లో. ఏమిటి అంటే గచ్చిబౌలి, మాదాపూర్ కాకుండా మన ఉప్పల్ సైడ్ అయితేంది, కొంపల్లి సైడ్ అయితేంది, అక్కడ ఐటీ టవర్ మొదలు పెడుతున్నాము. సో దిస్ ఐటీ గ్రోత్ ఈజ్ స్ప్రెడ్ అక్రాస్ హైదరాబాద్ అండ్ ఆల్సో అక్రాస్ తెలంగాణ. Tier 2 IT development is a very priority focus for us. As a part of that, మేము ఇనిషియల్ ఫస్ట్ వరంగల్లో మొదలెట్టాము. అక్కడ సైంట్ అనుకోండి, టెక్ మహీంద్రా అనుకోండి, కంపెనీస్ వచ్చేసినాయి. ఇక్కడ నౌ దేర్ ఆర్ మోర్ దెన్ 1200 పీపుల్ వర్కింగ్ దే. అండ్ దాని నుంచి కరీంనగర్ మొదలెట్టాము. కరీంనగర్లో ఆల్రెడీ 16 కంపెనీస్ ఆర్ దేర్ అండ్ ఆల్ ది పీపుల్ ఆర్ వర్కింగ్ అండ్ డెలివరింగ్ ద సర్వీసెస్ వెరీ ఎఫెక్టివ్లీ. బికాస్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ సీన్, ద పాజిటివ్ సైడ్ ఏమైతే చూసామో దానివల్ల మేము వీఆర్ ఎక్స్పాండింగ్ దట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ది చార్టర్. ఖమ్మం అనుకోండి, నిజామాబాద్ అనుకోండి, వీఆర్ టేకింగ్ ఇట్ టు ది ఆల్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ. వాట్ ఇట్ డస్, మనము ఈ Tier 2 లొకేషన్స్ వెళ్తే మన కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ విల్ బీ లెస్సర్. ఎందుకంటే మన కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉంటుంది కాబట్టి విల్ బీ ఏబుల్ టు compete better at a lower operating cost, and that will make us more competitive in our bids in winning the projects. So this should be a catalyst to increase the IT exports further and further, and also it will increase our competitivity in the global arena. ఒక చోట మనం ఇలా పనిచేసినప్పుడు మన ఎంప్లాయీస్ పర్ఫెక్ట్ కూడా చూస్తేను వాళ్ళు సొంత ఫ్యామిలీస్ తోటి, పేరెంట్స్ తోటి ఉంటారు, ఉన్న ఊళ్ళో ఉంటారు. దే ఆర్ ఏబుల్ టు డెలివర్ ది సర్వీసెస్. దేర్ లైఫ్ స్టైల్ ఈజ్ లాట్ బెటర్. దే ఆర్ నాట్ స్పెండింగ్ 2 to 3 hours to commuting and staying at home, eating home food, but also delivering services very well. My experience బట్టి చూస్తేను attrition levels are significantly lower in Tier 2, whether I look at Warangal or whether I look at Karimnagar, and we think same thing will continue across. So definitely it's a priority focus for us to go to Tier 2 and spread the IT development across Telangana to every nook and corner and make Telangana where we will become more competitive in the global arena.